ఏమండి, నెక్స్ట్ మంత్ నుంచి గోల్డ్ రేట్ పెరుగుతుందంట. అయితే ఇప్పుడేం చేద్దాం? నాకు ఒక నెక్లెస్ తీపించండి. నెక్లెస్సా? నీకెవరు చెప్పారు గోల్డ్ రేట్ పెరుగుతుందని? ఏ చెప్తే వాళ్ళతో మాట్లాడకుండా చేద్దామనా? ఆ, అవునే. ఇప్పుడు నాకు నెక్లెస్ కొనిస్తారా లేదా? నెక్లెస్ నా వల్ల కాదు కానీ ఒక జత కమ్మలు కొనిపిస్తా. కమ్మలా? సరేలే, ఏదో పెళ్ళికి ఏదో వచ్చిందంట, అట్లుంది నా పరిస్థితి. ఇప్పుడేమి అవి కూడా వద్దంటావా? ఎందుకు వద్దంటాను? నాకు కావాలి. సర్లే, ఇంకా పడుకో. నిజంగానే కొనిస్తారు కదా, మళ్ళీ బంగారు రేట్ పెరిగిపోతుంది. అది ఎప్పుడో పెరుగుతుందని ఇప్పటి నుంచే నా తల తింటున్నావా? అయినా రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? బాబా జగ్గి వాసుదేవ్ ఏం చెప్పారో తెలుసా? రాత్రి మనం పడుకొని ఉదయాన్నే లేవగానే సంతోషపడాలంట. ఎందుకో తెలుసా? నిద్రలోనే పోనందుకు. ఛీ, ఏంటండి ఆ మాటలు? సర్లే, ఇంకా ప్రశాంతంగా పడుకో. సరేలేండి. వీళ్ళిద్దరేంటి ఇక్కడ? వర్షం పడుతున్నట్లుంది బయట. మావిడేంది వర్షం పడుతుంటే వాళ్ళకి కూల్ డ్రింక్ తీసుకెళ్తుంది వాటర్ గ్లాస్లో. మీరేంటి ఇక్కడ? వీళ్ళని కలిసి కొన్ని సంవత్సరాలైంది. వీళ్ళేంటి మా ఇంట్లో ఉన్నారు? లేదు, ఇదేదో జరుగుతుంది. ఇది నిజమా కలనా? నాకేం అర్థం కావడం లేదు. నేను వెళ్ళి మళ్ళీ పడుకుంటాను. ఇక్కడ మా భార్య ఉంది. మరి హాల్లో ఎవరిని చూశాను నేను? లేదు, ఏదో జరుగుతుంది. నేను పడుకోవాలి. పడుకుంటా. అమ్మా. ఎవరో గుండెల మీద కూర్చున్నట్లు అనిపించింది కూడా. బల భయంకరంగా అనిపించింది. దిగుదాం. అమ్మయ్యా, ఇదంతా కలనా? ఏంటండి ఇంత లేటుగా లేచారు? ఈరోజు దసరా కదా, చాలా పనులు ఉన్నాయి. గుడికి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వండి. ఏంటి నువ్వు గుడి అంటున్నావు? మావిడ చర్చి కదా వెళ్ళేది, గుడి అంటుంది ఏంటబ్బా? ఏం చెప్తున్నాను నేను? గుడికి వెళ్దామనే కదా, త్వరగా రెడీ అవ్వండి. ఏంటో జరుగుతుంది. ఇది కూడా తేడాలాగా అనిపిస్తుంది. ఇది కూడా నాకెందో కొత్తగా అనిపిస్తుంది. లేదు, నేను వెళ్ళి పడుకోవాలి. వెళ్ళి పడుకుంటాను. మా ఆవిడ ఇక్కడే ఉంది. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నేను పడుకొని నిద్రపోవాలి ఇంకా.
అమ్మా, ఇదంతా కలనా? అమ్మా, హెడ్ఏక్గా ఉందిరా నాయన. అమ్మయ్యా, ఇప్పుడైనా బయటకు వచ్చినాను. లేచి బయటికి వెళ్దాం. ఈ కళలేంట్రా బాబోయ్, దేవుడా కళ్ళు తుడుచుకోవాలా. పద బయటికి. ఏంటిది? ఎక్కడికి వచ్చాను నేను? ఇది మా సోఫా కాదు. ఇక్కడ పార్టీషన్ ఉండాలి కదా, వీలుందేంటి? అసలు ఇది మా ఇల్లేనా? నేను ఎక్కడికి వచ్చాను? నాకేం అర్థం కావడం లేదు. ఏంటబ్బా అసలు ఇదేంటి? ఏం జరుగుతుంది? అసలు నేను కళ నుండి బయటపడ్డానా లేదా ఇంకా కళలోనే ఉన్నానా? ఏంటి నాకేం అర్థం కావడం లేదు. కొంప తీసి నేను కోమాలోకి జారుకున్నానా? లేక నాకు బ్రెయిన్ స్ట్రోక్ ఏమన్నా వచ్చి ఇలా కలలు కంటున్నానా? అసలు ఏం జరుగుతుంది? నాకు అంత అయోమయంగా ఉంది. నేను వెళ్ళి మళ్ళీ నా బెడ్ మీద పడుకుంటాను. వెళ్ళాలి, వెళ్తాను. ఏంటిది అసలు? బెడ్రూమ్ కూడా మారిపోయింది. ఎవరీమా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యో, నాకేం అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతుంది నాకు? ఈమె ఎవరో? అసలు ఇది నా బెడ్రూమే కాదు. నేను ఎక్కడికి పోతున్నా అసలు? ఇంకా నేను రేపటి చూడలేనా? అమ్మయ్యా, నొప్పిగా ఉంది. అమ్మయ్యా, కళ్ళ నుంచి బయటపడ్డాను. అంతే చాలు. ఇది మా ఇల్లులే. నా పిల్లలు ఆడుకుంటున్నారు. హనీ, బబ్లీ, రాండనా, రాండ్రా. అబ్బా, మిమ్మల్ని నేను అసలు చూస్తాను అనుకోలేదురా. ఈ పాప ఎవరు? కొత్తగా ఉంది. ఏమోలే, నేను బయటపడ్డాను. అంతే చాలు. హనీ, బబ్లీ, నా చిన్నారి పున్నారి బంగారు బిడ్డలన్నా మీరు. అయ్యా, ఇప్పటికన్నా నేను బయటపడ్డాను. అదే నాకు సంతోషంగా ఉంది. చిన్నారి చిన్నారి బిడ్డలమ్మా, రండనా, రండ్రా. అవును, వీళ్ళను దసరా హాలిడేస్కి ఊరికి పంపించాను కదా మా అత్తతో పాటి. మరి మా ఇంట్లో ఎలా ఉన్నారు వీళ్ళు? అంటే ఇది కూడా కలనేనా?